Many persons, welcome to Ask Money Show. My first question Vinila garu adugutunnaru. Could you please throw some light on Authum Investments and Infrastructure Limited and its business model? Company's financials and return ratios looks really good. And stock is also trading at very cheap valuation. Company's financial 25 Q4 results are also looking really good. Do you think it is worth adding this company to the satellite part of the portfolio for 6 to 12 months? I'm usually a long-term investor who did not sell any stock in my core portfolio in last 3 to 5 years. Yeah, చాలా ఇంట్రెస్టింగ్ పిక్ అండి. యాక్చువల్లీ మన స్క్రీనర్లో డేటా చూసినట్టయితే వీళ్ళ నెంబర్స్ మనకు చాలా బాగా కనబడతాయి. ఫస్ట్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి 2023లో వీళ్ళు 374 crores రెవెన్యూ జనరేట్ చేసేవారు. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్లో ఏకంగా 4,500 crores పైన రెవెన్యూ వీళ్ళు రికార్డ్ చేశారు. 12 lakhs పైన గ్రోత్ కదా. అండ్ ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా మీరు చూసినట్టయితే 2023లో 240 crores వీళ్ళు బాటమ్ లైన్ డెలివర్ చేసినట్టయితే అది ఇప్పుడు ఏకంగా 4,200 crores పైన గ్రో అయింది. అండ్ మార్జిన్స్ కూడా 90% మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. రిటర్న్ రేషియోస్ మనకి చాలా బాగా కనబడతాయి. అండ్ స్టాక్ పరంగా చూసినా కూడా వాల్యుయేషన్స్ less than 9 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో దొరుకుతున్నది. సో స్క్రీనర్లో చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకి చాలా బాగా కనబడతాయి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది. మన సబ్స్క్రైబర్లో చాలామంది ఈ స్టాక్ రిలేటెడ్గా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ స్టాక్ వాళ్ళు చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో మనకి జస్ట్ బేసిక్గా చూసినట్టయితే అర్థం కాదన్నమాట. కొంచెం డీప్గా వెళ్తే అర్థం అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వేరియస్ అదర్ కంపెనీస్ని ఫైండ్ అవుట్ చేసి ఎర్లీ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు మెజారిటీ ఆఫ్ ద హోల్డింగ్స్ వెళ్ళు అంటే వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి చూసినట్టయితే ప్రతాప్ స్నాక్స్ అదే ఎల్లో డైమండ్ అని చెప్పి చిప్స్ అమ్ముతారు కదా, ఆ ప్రతాప్ స్నాక్స్లోని నిట్కో అనే టైల్స్ కంపెనీలోని మెజారిటీ స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మీకు లిస్టెడ్ కంపెనీస్లో చాలా కంపెనీస్ ఏడిఎఫ్ ఫుడ్స్ అవ్వచ్చు, లేదా యాంథనీ వేస్ట్, ఆర్పీజీ లైఫ్, వన్ సోర్స్ ఇలాంటి వేరియస్ కంపెనీస్లో వీళ్ళు 1% పైన స్టేక్ హోల్డ్ చేస్తున్నారుగా మనకు కనబడుతుంది. లెస్ దాన్ 1% కూడా వీళ్ళు చాలా కంపెనీస్లోని స్టేక్ హోల్డ్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏవైతే బాగా గ్రో అయ్యే పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ ఉంటాయో వాటిని ఎర్లీగా ఐడెంటిఫై చేసి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అయితే మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే మనకి బర్క్షైర్ హ్యాథ్వే లాగా వేరియస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటొచ్చండి. అలా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా మేనేజ్ చేసే కంపెనీ అన్నమాట ఇది. సో కంపెనీ ఒక బ్యాలెన్స్ షీట్ చూసారనుకోండి మీకు 14,600 crores పైనే రిజర్వ్స్ కనబడతాయి. అండ్ డెట్ విషయంకి వచ్చేసరికి నెగ్లిజిబుల్ డెట్. యాక్చువల్లీ ఆతం ఇన్వెస్టర్స్ ఒక నోటీస్లోకి ఎప్పుడు వచ్చిందంటే అనిల్ అంబానీ గారిది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కన్జ్యూమర్ ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతున్నాయో వాటిని వీళ్ళు ఎక్వైర్ చేశారన్నమాట బిడ్డింగ్ ద్వారా. మిగిలిన చాలామంది కాంపిటర్స్ పెద్ద పెద్ద పేర్లతో కంపేర్ చేసినట్టే వాళ్ళతో కంపీట్ చేసి వీళ్ళ కంపెనీస్ని ఎక్వైర్ చేసేసరికి చాలామంది ఇన్వెస్టర్స్ ఒక నోటీస్లోకి అయితే వచ్చింది. అండ్ నెంబర్స్ అవి కూడా బాగా పెరుగుతున్నాయి కదా. దాంతో స్టాక్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే లాస్ట్ 1 yearలో 778 rupees నుంచి 2,200 rupees పైన గ్రో అయింది. సో యాక్చువల్లీ స్టాక్ ప్రైస్ గ్రో అయినా కూడా అంటే నెంబర్స్ కూడా బాగా గ్రో అవడంతో మీకు వాల్యుయేషన్స్ పరంగా చాలా చీప్గా కనబడుతుంది. సో ఇది మీరు స్క్రీనర్లో చూసి ఎవరైనా కూడా చెప్పగలరు. కానీ ఈ కంపెనీ రిలేటెడ్గా ఇంకొక మ్యాటర్ కూడా ఉన్నది. మీరు షేర్ హోల్డింగ్లోకి వెళ్ళి చూసారనుకోండి, ఓకే, రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క కౌంట్ మీరు చూసినట్టయితే ఏదైతే గ్రోత్ కనబడుతుందో ఈ గ్రోత్తోనే రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క కౌంట్ 2023లో 8,000 less than 2 lakhs వాల్యూ హోల్డ్ చేసిన షేర్ హోల్డర్స్ యొక్క కౌంట్ ఉన్నట్టయితే అది ఇప్పుడు ఏకంగా 28,000 షేర్ హోల్డర్స్కి అయితే గ్రో అయింది. సో రీటైల్ ఇంతలా అంటే రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క కౌంట్ ఇంతలా గ్రో అయింది, ఫైనాన్షియల్ నెంబర్స్ గ్రో అవుతున్నాయి, బ్యాలెన్స్ షీట్ బాగుంది, రిటర్న్ రేషియోస్ బాగున్నాయి, చాలా మంచి మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మార్కెట్ క్యాప్ చూసినా ఏదో 100 కోట్లు 200 కోట్ల కంపెనీ కాదు. కరెంట్లీ మార్కెట్ క్యాప్ చూసినట్టయితే 37,000 కోట్ల మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతున్నది. సో ఇలా అన్ని చోట్ల పర్ఫెక్ట్గా కనబడుతుంది ఈ కంపెనీలోని. మీరు డిఏ హోల్డింగ్ చూసారనుకోండి, మీకు మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళెవరు కనబడరు. నార్మల్లీ ఒక 5,000-6,000 కోట్ల మార్కెట్ క్యాప్ పైన ఉన్న కంపెనీస్ ఏమైనా మంచిగా ఉన్నట్టయితే మార్కెట్లోని ఇంత హెల్దీ బ్యాలెన్స్ షీట్ అది ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా డిఏ హోల్డింగ్లో మ్యూచువల్ ఫండ్స్ 1-2 మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా హోల్డ్ చేస్తుంటే మనకు కనబడుతుంది కదా. కానీ ఈ కంపెనీలో ఉండవు. ఓకే, ఎందుకని? యాక్చువల్ మీరు కొంచెం లాజికల్గా ప్రమోటర్స్ యొక్క హిస్టరీ గురించి మీరు చదివినట్టయితే దానికి ఆన్సర్ దొరికేస్తుంది అన్నమాట. బేసికలీ ఈ కంపెనీని ప్రమోటర్స్ NCLT రూట్లో 2020లో ఎక్వైర్ చేశారు. అల్పనా దాంగి అని చెప్పి ఆవిడ ఈ కంపెనీని అయితే ఎక్వైర్ చేశారు. ఎక్వైర్ చేసిన తర్వాత ఈ కంపెనీని ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి అయితే వీళ్ళు చేంజ్ చేసి వేరియస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ అల్పనా దాంగి గారు ఎవరు? సంజయ్ దాంగి గారి వైఫ్. మరి ఈ సంజయ్ దాంగి ఎవరు? మీకు గుర్తుందా 2018-19 టైంలో DHFL రిలేటెడ్గా బాగా ఇష్యూ అయింది. DHFL స్కామ్ ఏదైతే ఉన్నదో హౌసింగ్ స్కామ్ రిలేటెడ్గా యాక్చువల్లీ కీ మెంబర్స్లోని సంజయ్ దాంగి కూడా ఒకరు. అండ్ ఈవెన్ రీసెంట్గా CBI ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా ఉన్నదన్నమాట.
సో ఇది బేసికల్ మనం కొంచెం డీప్గా ప్రమోటర్ రిలేటెడ్గా, ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా కూడా వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్, ఓకే, ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పెరగదా అంటే స్టాక్ ప్రైస్ షార్ట్ టర్మ్లోని మనకి డిమాండ్ అండ్ సప్లై బట్టి పెరగచ్చు, కానీ లాంగ్ టర్మ్లోని ప్రమోటర్స్ యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉన్నదో, ఎస్పెషల్లీ మైనారిటీ షేర్ హోల్డర్స్ రిలేటెడ్గా వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారన్న దాని మీద మనం చూడాల్సి ఉంటుంది. మనకి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అన్నది వీళ్ళ ప్రీవియస్గా ట్రాక్ రికార్డ్ చూసినట్టయితే డిహెచ్ఎఫ్ఎల్ వాజ్ ఏ వెల్ రన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. బట్ అక్కడ ప్రమోటర్స్ డబ్బులు సంపాదించడానికి చూసారే కానీ షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ క్రియేషన్ రిలేటెడ్గా ప్రమోటర్స్ యొక్క ట్రాక్ రికార్డ్ అయితే మనకు కనబట్టలే కదా. అండ్ ఇన్ఫాక్ట్ ఇలా స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి మీకు డిఏఎస్ యొక్క హోల్డింగ్ ఎక్కడా కనబడదు. సో అన్నీ బాగా కనబడుతున్నాయి. సో ఇది ఈ కంపెనీ రిలేటెడ్గా ఉన్న రిస్క్ ఎప్పుడైనా ప్లే అవ్వచ్చు. ప్లే అయినప్పుడు మనకి ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది ఈ కంపెనీ రిలేటెడ్గా స్క్రీనర్ బట్టి చూసినట్టయితే అందరికీ బాగానే కనబడుతుంది, కానీ కొంచెం డీప్గా వెళ్తే ఇది రిస్క్ ఉన్నదన్నమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, హాయ్ బ్రదర్, కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ మ్యూచువల్ ఫండ్ దట్ ఫోకసెస్ ఆన్ స్పెషల్లీ ఎన్బిఎఫ్సి అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్? I'm occupied with my professional work. I can't spend time on each individual stock for deep research. You have told multiple times about these themes. Thanks for that. And first of all, I appreciate your clarity of thoughts. ఎందుకంటే చాలా మందికి ఈ క్లారిటీ ఉండదు, అంటే వాళ్ళు డీప్గా రీసెర్చ్ చేయలేము అని చెప్పి వాళ్ళకి ఆ క్లారిటీ లేకుండానే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు అండ్ డబ్బులు నష్టపోతుంటారు. మనకి క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం డబ్బులు సంపాదించగలం, స్టాక్స్లో అయినా ఫండ్స్లో అయినా. ఇన్ఫాక్ట్ చాలామంది డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఫండ్స్ కన్నా నేను ఎక్కువ రిటర్న్ సంపాదించేస్తాను అనుకుంటారు. రీసెర్చ్ చేయకుండా, డీప్ కన్విక్షన్ బిల్డ్ చేసుకోకుండా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎప్పటికీ రిటర్న్ సంపాదించలేరు. సో అంత రీసెర్చ్ చేసే టైం స్కిల్ లేనప్పుడు ఫండ్ రూట్లో వెళ్ళడమే కరెక్ట్. నో కమింగ్ టు మీరు అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ అలాగే ఎన్బిఎఫ్సి ఫోకస్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి అలా మీకు ఫండ్స్ దొరకవండి. మీకు ఓవరాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ థీమ్ ఏదైతే ఉన్నదో, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇలా అక్రాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సైడ్ మనకి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నింటిలోని ఇన్వెస్ట్ చేసే పోర్ట్ఫోలియోస్ మీకు దొరుకుతాయి అన్నమాట. మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోని ఇలాగే డైవర్సిఫై చేస్తారు. సో వీటిల్లోని నన్ను పర్సనల్ అడిగినట్టయితే మనకు ఉన్నంత ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫోకస్డ్ ఫండ్స్ 15 to 20 మధ్యలో ఉంటాయి. వీటిలో చిన్న ఈఎం సైజ్ ఉన్నవి, లెస్ దాన్ 3 years ట్రాక్ రికార్డ్ ఉన్నవి వదిలేయండి. ఎందుకంటే మీరు వాటి రిలేటెడ్గా అంటే ఫండ్ మేనేజర్ ఒక క్యాపబిలిటీ ఇవన్నీ కూడా మీరు అసెస్ చేయలేరు. వెరస్ మీకు 3 years అండ్ అబౌవ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయి వాటిలోంచి పోర్ట్ఫోలియోస్ ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఆ ఫండ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ ఫండ్ సర్చ్ చేశారనుకోండి, మీకు పోర్ట్ఫోలియో దొరుకుతుంది. ఆ పోర్ట్ఫోలియో ఎక్కువగా వాళ్ళు ఎవరైతే ఎన్బిఎఫ్సిలో అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్లోని మీకు ఎలొకేషన్ ఎక్కువగా ఇచ్చినట్టుగా కనబడుతుందో మీరు ఈ థీమ్స్ మీద ఫోకస్ చేయాలనుకున్నారు కాబట్టి ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకుని బి బెటర్ అన్నమాట. నన్ను అడిగినట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్లోని నిపాన్ హ్యాస్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్, టాటా హ్యాస్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్, ఇన్వెస్కో హ్యాస్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. సో ఐ లైక్ దీస్ 3 ఫండ్స్. అండ్ అంటే నాకు ఈ ఫండ్స్ నచ్చాయని చెప్పి మిగిలిన ఫండ్స్ మంచివి కాదని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాకపోతే వీటికి ట్రాక్ రికార్డ్ ఉన్నది. సో ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కొత్త ఫండ్స్, ఫండ్ మేనేజర్ రిలేటెడ్ ట్రాక్ రికార్డ్ని రీసెర్చ్ చేయలేరు. వాళ్ళు అట్లీస్ట్ ఫండ్ ఒక ట్రాక్ రికార్డ్ ఉంటే దాన్ని బట్టి అసెస్ చేయగలుగుతారు. కాబట్టి ఈ ఫండ్స్కి అయితే ట్రాక్ రికార్డ్ ఉన్నది. నన్ను అడిగితే అట్లీస్ట్ 3 to 5 years ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్ని పికప్ చేసి వాటి రిలేటెడ్ వర్క్ చేసి మీకు నచ్చిన ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బి ఐడియల్ అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజు గారు అడుగుతున్నారు, ఐఎమ్ ఏ ఫార్మర్, హార్వెస్ట్ ప్యాడీ for which I'll receive 2.9 lakhs and I have to manage this money till November. అంటే నా దగ్గర 7 months టైం ఉన్నది. I have one daughter. I'll admit her in school this year. Fees is expected to be 10,000 to 15,000 rupees. I live in Tier 3 city. నా ఎక్స్పెన్సెస్ విషయంకి వచ్చేసరికి 2 ఈఎంఐస్ ఉన్నాయి, 13,000 రూపీస్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి 1,000 రూపీస్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, 1,000 రూపీస్ నిపాన్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అండ్ 1,000 రూపీస్ హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఐ ఫీల్ డిఫెన్స్ ఫండ్ హ్యాస్ ఏ హ్యూజ్ స్కోప్ ఇన్ లాంగ్ టర్మ్, సో అందుకని ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ 1,000 ఇన్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లోని, అండ్ 1,000 రూపీస్ నిఫ్టీ 50 ఈటీఎఫ్లోని, అండ్ ఇంకొక 1,000 రూపీస్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ నా ప్రెసెంట్ వాల్యూ చూసినట్టయితే 2.5 lakhs ఉన్నది. థ్యాంక్స్ టు యువర్ వీడియోస్. Having this amount definitely gives me some level of comfort and peace. I do have health insurance and I'll take term insurance very soon. And I'll not pay insurance premiums from the amount I have mentioned here. I generally invest in my SIP day and I also do additional 1 SIP whenever market falls 3%. Please suggest investing in these funds and ETFs is good for my plan. My plan is for long term for my daughter's education and my retirement. I have not mentioned about her marriage expenses because I don't know what marriage preference she will take after 25 years from now.
బట్ ఎడ్యుకేషన్ అయితే నేను 25 lakhs ప్రెసెంట్ ఎక్స్పెన్స్ అయితే అవుతుందని చెప్పి అనుకున్నాను. ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియో అబౌట్ లో ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ అకౌంట్ పోస్టెడ్ ఆన్ 18th April, I want to park that amount in a low duration or ultra short term category of funds. So can you please suggest some funds? 35,000 rupees అయితే నేను ఎవ్రీ మంత్ నా ఎక్స్పెన్సెస్ కోసం విత్డ్రా చేయాలి కార్పస్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ అప్రిషియేట్ యూ అండి. యాక్చువల్లీ Tier 3 సిటీలో ఉండి మీరు ఇంత బాగా ప్లాన్ చేయగలుగుతున్నారంటే పవర్ ఆఫ్ ఇంటర్నెట్ మనకు క్లియర్లీ కనబడుతుంది. ఇంతకుముందు టైంలో ఒక 7-8 years బ్యాక్ వెళ్ళినా కూడా మనకి ఇంటర్నెట్ రీచ్ లేకపోవడం వల్ల చాలామందికి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అవగాహన లేదు. అండ్ యూ హ్యావ్ బిల్డ్ ఎ ఫెంటాస్టిక్ పోర్ట్ఫోలియో. ఓకే, ఒక్క డిఫెన్స్ ఫండ్ రిలేటెడ్గానే మీ పేషెన్స్ కొంచెం టెస్ట్ చేసే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే అది హైలీ వాలటైల్ సెక్టర్ అన్నమాట. డిఫెన్స్ చాలామంది ఎస్ ఆపర్చునిటీ చాలా బాగుంది, స్కోప్ ఉంది, రిటర్న్స్ కూడా వస్తాయి, కానీ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్గా ర్యాలీ బాగా అయిపోయింది కదా, నా స్టాక్స్ పెరిగిపోయి ఆపర్చునిటీ ఉన్నది, కానీ ఆ నెంబర్స్ రావడానికి టైం పడుతుంది. సో నెంబర్స్ రావడానికి ఎప్పుడైతే టైం పడుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా ప్రెషర్ క్రియేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ఫండ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉన్నప్పుడు. సో ఈ రిస్క్ని అయితే మీరు మైండ్లో ఉంచుకోవాలి. అదర్వైజ్ మీ మెజారిటీ ఆఫ్ ద అదర్ ఫండ్స్ ఏవైతున్నాయో చాలా పర్ఫెక్ట్గా మీరు పోర్ట్ఫోలియోని అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ పోర్ట్ఫోలియో చూసిన తర్వాత. అండ్ కమింగ్ టు పాప ఎడ్యుకేషన్ విషయంకి వచ్చేసరికి ప్రెసెంట్ ఎక్స్పెన్స్ ప్రకారం 25 lakhs అవుతుంది అన్నారు కదా. మీకు ఎప్పుడు కావాలన్నది టైం పీరియడ్ రాలేదు. మ్యారేజ్ రిలేటెడ్ 25 years అన్నారు కాబట్టి నేను ఒక 4 years తగ్గించి మీకు నెక్స్ట్ 20 yearsలోని పాప ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనీ కావాల్సి రావచ్చు అని చెప్పి క్యాలిక్యులేట్ చేశాను. దాన్ని బట్టి చూసినట్టయితే 10% ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ వేసుకున్నాం అనుకోండి, మీకు అప్రాక్సిమేట్లీ 1.68 crores సేమ్ ఎడ్యుకేషన్కి అయితే కావాల్సి ఉంటుంది. అవి 1.68 crores మీరు కార్పస్ బిల్ చేయడానికి మీ దగ్గర 240 months ఉన్నాయి. మన అప్రాక్సిమేట్లీ ఈ పోర్ట్ఫోలియో ఒక 12% రిటర్న్ జనరేట్ చేస్తుంది అనుకున్నాం అనుకోండి. ఇన్ దట్ కేస్ మీరు 18,000 rupees అయితే అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫండ్ వాల్యూ 2.5 lakhs ఉన్నదని రాశారు కదా, ఆ ఫండ్ వాల్యూని కూడా ఇన్వెస్ట్మెంట్లో కన్సిడర్ చేసి ఆ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారనుకున్నట్టయితే దెన్ మీరు నెలకి 15,000 రూపాయలు యావరేజ్గా ఎస్ఐపి చేసినట్టయితే ఈ గోల్ని అయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేసేస్తారు. కానీ ప్రజెంట్ మీ ఎస్ఐపి చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ మీరు నెలకి 6,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఫైన్ అండి, టెన్షన్ పడద్దు, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుందో ఇన్కమ్ పెరిగినప్పుడల్లా మీరు ఆ ఎస్ఐపి అమౌంట్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీ దగ్గర లంసమ్ డబ్బులు ఉన్నప్పుడల్లా మీరు లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలా చేసినా కూడా మీ గోల్ని అయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారన్నమాట. సో టెన్షన్ లేదు. అండ్ రిటైర్మెంట్ రిలేటెడ్గా మీరు ఎడిషనల్గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ గోల్. దాని రిలేటెడ్గా మీరు ఈ 6,000 రూపాయలు ఎస్ఐపి ఏదైతే ఉన్నదో ఇది 2 goalsకి అనుకున్నట్టయితే మాత్రం కొంచెం తక్కువ అవుతుంది అన్నది నా వ్యూ అండి. దీన్ని నెమ్మదిగా మీరు పెంచుకోగలిగినట్టయితే మీరు ఈ గోల్స్ని అయితే కంఫర్టబుల్ అచీవ్ చేయగలుగుతారు. కమింగ్ టు మీ దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, అంటే మళ్ళీ మీకు డబ్బులు వచ్చే వరకు ఈ డబ్బుల్ని ఎక్కడో లో డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్లో పార్క్ చేయాలనుకున్నారు కదా, దాని విషయంకి వచ్చేసరికి ఫండ్స్ని సజెస్ట్ చేయమన్నారు. నాకు పర్సనలీ లో డ్యూరేషన్లో నాకు నచ్చిన ఫండ్స్ విషయంకి వస్తే హెచ్డిఎఫ్సి లో డ్యూరేషన్ ఫండ్, కోటక్ లో డ్యూరేషన్ ఫండ్, నిపాన్ లో డ్యూరేషన్ ఫండ్, ఐసిఐసిఐ సేవింగ్స్ ఫండ్ ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ చాలామంది Tier 3 సిటీస్లో ఎస్బీఐలో పార్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు, మీకు ఎస్బీఐ లో డ్యూరేషన్ కూడా డీసెంట్ ఫండ్ అన్నమాట. సో ఈ ఫండ్స్ పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తానంటే వీటి యొక్క సైజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. నార్మల్లీ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఈయూమ్ సైజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈక్విటీ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఈయూమ్ యాక్చువల్లీ మనకి వెరీ లార్జ్ అయిపోతే మనకి రిటర్న్ తగ్గే పాసిబిలిటీ ఉంటుంది కదా, వేరే డెట్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఈయూమ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నమాట. సో లార్జ్ సైజ్ ఫండ్స్లోనే పార్క్ చేయడం ఆల్వేస్ సేఫ్. అండ్ డెట్ ఫండ్స్లో మనం సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాలి రిటర్న్స్ కన్నా కూడా, అండ్ డీసెంట్ రిటర్న్స్ డెలివర్ చేస్తున్నాయి కూడా ఫండ్స్ విషయంకి వచ్చేసరికి. అండ్ అలాగే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ని కూడా త్వరలో తీసుకోవాలని ఆలోచిస్తున్నారు కదా, సో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ కన్సిడర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 1 crore టర్మ్ ప్లాన్ కూడా పర్ మంత్ 522 rupees ప్రీమియంకే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో వీళ్ళు 15% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్గా కూడా డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా సబ్మిట్ చేసినట్టయితే నార్మల్లీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి వాళ్ళు 1 month 45 days 2 months టైం తీసుకుంటారు. ప్లస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉన్నట్టయితే 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా 64 critical illnessలను కవర్ చేస్తున్నారు. అండ్ అలాగే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ
లయబిలిటీ రైడర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా టర్మ్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి బెస్ట్ ఫీచర్స్ ఆఫర్ చేస్తూ రీజనబుల్ ప్రీమియంతో మనకి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక పాలసీ అయితే కనబడుతుంది. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఎవరైనా టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నట్టయితే ఈ సండే తప్పకుండా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ అయితే తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన హ్యాండిల్ని హైడ్ చేయమని చెప్పి అడిగారు, అందుకని అది హైడ్ చేసేస్తున్నాం. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి హాయ్ సార్, క్వశ్చన్ అబౌట్ ఇంట్రెన్సిక్ వాల్యూ. I have basic understanding of stock market. Earlier, based on your videos and some of the other YouTube content, I assume that if any stock's intrinsic value is higher than current stock market price, then it's a value buy. Using this understanding, I have invested in few stocks. Could you please clarify, is every stock where intrinsic value is greater than the current market price automatically considered as a good investment? Or is there any factors we should consider before trading in such value stocks? I would really appreciate your clear perspective on this. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేశారు. స్టాక్స్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ఎక్కువగా ఉన్నదని చెప్పి. ఎస్, గుడ్ వే ఆఫ్ పికింగ్ స్టాక్స్ అండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ మీరు ఎక్కడైనా తీసుకున్నారు, మీరు క్యాలిక్యులేట్ చేశారా లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్ నుంచి తీసుకున్నారా? మీరు ఏదైనా ప్లాట్ఫామ్ నుంచి తీసుకున్నారు అనుకోండి, దెన్ యూ మైట్ ఎండ్ అప్ ఇన్ ఎ ట్రాప్. అది ఎలాగో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు జెన్సాలో ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ మీరు స్క్రీన్లో కొట్టారనుకోండి, 901 చూపిస్తుంది. స్టాక్ మీకు డబుల్ డిజిట్లో కనబడుతుంది. సో బిజినెస్ రిలేటెడ్గా ప్రమోటర్ చేసిన ఫ్రాడ్ రిలేటెడ్గా ఏం ఐడియా లేదనుకోండి, సో మనకి యాక్చువల్లీ స్టాక్ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా చాలా చీప్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఆర్ ఈవెన్ బ్రైట్కామ్ తీసుకోండి, ఓకే, ఇంట్రెన్సిక్ వాల్యూ మీరు స్క్రీన్లో కొట్టారనుకోండి మీకు 57 కనబడుతుంది, వేరే స్టాక్ ప్రైస్ చూసేది తక్కువ కనబడుతుంది. ఓకే, అలానే ఈ బిజినెస్లో అంత పొటెన్షియల్ ఉన్నది, గ్రో అవుతుందా, ప్రమోటర్స్కి అంత ఇంటిగ్రిటీ ఉన్నదా అంటే నో. ఇది ఫ్రాడ్ కేసులు. ఫ్రాడ్ కేసు పక్కన పెట్టేద్దాం. కొన్ని కేసుల్లోని బిజినెస్ అంతా బాగానే ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే కొత్త కాంపిటేటర్స్ ఎంటర్ అవుతారు, దానివల్ల వీళ్ళ గ్రోత్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రీమ్ ఫోక్స్. సో ఈ డ్రీమ్ ఫోక్స్ యాక్చువల్లీ చాలా బాగా గ్రో అవుతున్న బిజినెస్, సడన్లీ అదాని గ్రూప్ వాళ్ళు ఎప్పుడైతే సేమ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి అండ్ వాళ్ళు కంబైన్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మనకు స్టాక్లో ప్రెషర్ కనబడుతుంది. స్క్రీన్ ఆధారంగా దాని ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినట్టయితే మీకు 470 కనబడుతుంది. స్టాక్ ప్రైస్ దానికన్నా తక్కువ ఉన్నది కాబట్టి వాల్యూ బైలో అనిపిస్తుంది. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మనకి కాంపిటీషన్ రిలేటెడ్గా రిస్క్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ట్రేడింగ్ వాల్యూమ్ పడిపోయింది అనుకోండి, మనకి స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమింగ్ క్వార్టర్స్లో వచ్చే P&L నెంబర్స్ మీద ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. ఈ ప్లాట్ఫామ్స్ ఏంటంటే వాళ్ళు సర్టెన్ గ్రోత్ నెంబర్ని వాళ్ళు తీసేసుకుంటారు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ వన్ తీసుకున్నాం అనుకోండి, మీకు అక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ 4600 రూపీస్ స్క్రీన్లో కనబడుతుంది, కానీ స్టాక్ ప్రైస్ దానికన్నా తక్కువలో ట్రేడ్ అవుతుంటుంది. సో ఇది చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఎస్ ఇట్స్ ఎ వాల్యూ బై అనుకుంటాం. కాకపోతే మనం ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ 2 స్టాక్స్ ఎగ్జాంపుల్ ఏంటి, అసలు బిజినెసే లేదు, సో అది ఫ్రాడ్ కేసు. సెకండ్ కేసులోని మనకి యాక్చువల్లీ స్టాక్ పరంగా ఫైనాన్షియల్ నెంబర్స్ అన్నీ బాగానే ఉంటాయి, కాంపిటేటర్ ఎంటర్ అయ్యి బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, అలాంటి కేసు చూసుకోవాలి. అండ్ అలాగే థర్డ్ కేసులోని అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మార్కెట్ సెంటిమెంట్ రిలేటెడ్గా వాళ్ళ P&L మీద సైక్లికల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉన్నదో, ఇంట్రెన్సిక్ వాల్యూ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది గ్రోత్ ప్రొజెక్షన్ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ గ్రోత్ ప్రొజెక్షన్ ఎవరు క్యాలిక్యులేట్ చేశారు, ఎలా క్యాలిక్యులేట్ చేశారు, వాళ్ళకి నిజంగా ఆ బిజినెస్ మీద అంత అండర్స్టాండింగ్ ఉన్నదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ మీద డిపెండ్ అవ్వగలమో లేదో అన్నదన్నమాట. దీనికి బెస్ట్ థింగ్ నన్ను అడిగినట్టయితే సొల్యూషన్, మన అంతటా మనం ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోరు. సో మనం ఇంట్రెన్సిక్ వాల్యూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? ఫస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఆ బిజినెస్ మీద క్లారిటీ ఉండాలి. సో ఫస్ట్ బిజినెస్ మీద క్లారిటీ ఉన్నది. సో ఈ బిజినెస్ ఇప్పుడు లెట్స్ సే ఒక 15%లో గ్రో అవుతుంది, నెక్స్ట్ కమింగ్ 4-5 ఇయర్స్లో కూడా యావరేజ్గా 15%లో గ్రో అయ్యే స్కోప్ ఉన్నది అనుకోండి. మీరు DCF చేశారనుకోండి, ఆ DCF ఎలా చేయాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఒక ఎక్సెల్ టూల్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అందులో మీరు జస్ట్ నెంబర్స్ ఇన్పుట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు DCF ఆధారంగా ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే చూపించేస్తుంది అన్నమాట. సో అది ప్రాపర్ వే ఆఫ్ టేకింగ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఇంటూ కన్సిడరేషన్. సో అలా తీసుకుని మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఎస్ ఎప్పుడైనా కూడా మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా కూడా మనకి తక్కువలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మాత్రం విల్ మేక్ వెరీ గుడ్ రిటర్న్, అండ్ ఇన్ఫాక్ట్ యూ విల్ మేక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా. కాకపోతే అగైన్ మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లాట్ఫామ్స్లో మీకు కనబడే ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లైండ్గా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. అందుకని చెప్తాను, ఈవెన్ PE ఆధారంగా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదని. ఎందుకంటే మనం గ్రోత్ని కూడా కన్సిడర్ చేయాలి. మనకి ఫస్ట్
ఫస్ట్ సీక్రెట్ అంటే మనం ఏదైనా స్టాక్లోని నేను ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ హ్యాక్ తీసుకోవాలి, బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ బిజినెస్ అర్థం కావాలి గైస్. బిజినెస్ అర్థమైంది, ఆ బిజినెస్ గ్రో అవుతుందని మన గట్ ఫీలింగ్ చెప్తుంది, మనకు క్లియర్లీ మార్కెట్లో కనబడుతుంది అనుకోండి, ఇవన్నీ మర్చిపోండి, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, మెజారిటీ ఆఫ్ ద కేసులో మన గట్ మనకి రైట్ వేలో అని చెప్తుంది, ఎందుకంటే మనం ప్రాక్టికల్ చూస్తున్న దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. ఓన్లీ థింగ్ అక్కడ ప్రమోటర్స్ రిలేటెడ్ కొంచెం చెక్ చేసుకొని, బ్యాలెన్స్ షీట్ కొంచెం చెక్ చేసుకొని సరిపోతుంది. ఓకే, అలా కాకుండా మనం ఏదైనా ప్లాట్ఫామ్ ఆధారంగా డెసిషన్ తీసుకోవాలంటే మాత్రం ఇట్స్ వెరీ రిస్కీ. ఇలాంటి కేసులో నన్ను అడిగితే డైరెక్ట్ స్టాక్స్ వద్దు, యూ గో త్రూ ఏ ఫండ్ ఆర్ పిఎంఎస్ రూట్. నవీర సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీలో చాలామంది యంగ్ కపుల్ అయినట్టయితే మాత్రం నిన్న చాలా ఇంపార్టెంట్ వీడియో మన ఛానల్లో రిలీజ్ చేసాం. ఎవరైనా మిస్ అయినట్టయితే మాత్రం ఇట్స్ ఎ మస్ట్ వాచ్. ఒకవేళ మీరు పేరెంట్స్ అయినట్టయితే మీ పిల్లలకి రీసెంట్గా పెళ్లి చేశారు, ఆర్ పెళ్లి చేయబోతున్నారు, ఆర్ ఒక 10 years అయింది పెళ్ళి అయ్యి, ఇలాంటి వాళ్ళందరికీ ఆ వీడియో షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో తెలుసో తెలియకో మనం మిస్టేక్స్ చేస్తుంటాం, దానివల్ల పెద్ద ట్రబుల్స్లో అయితే పడుతుంటాం. సో ఆ కంటెంట్ చూసిన వాళ్ళు మీ వ్యూని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే తప్పకుండా చూడండి, ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా యంగ్ కపుల్ ఉన్నట్టయితే, ఎవరైతే 35-40 years లోపల ఉంటారు చూడండి, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆ వీడియోని అయితే షేర్ చేయండి. నా కమింగ్ టు ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈటీవీ విన్లోని అనగనగా అని చెప్పి ఒక మూవీ అయితే చూసాను, సుమంత్ గారిది. స్లోగా ఉంటుంది మూవీ, బట్ బాగానే అనిపిస్తుంది ఎండ్ అయ్యేసరికి. సో వర్త్ స్పెండింగ్ టైం. మన నెక్స్ట్ క్వశ్చన్ జే అడుగుతున్నారు, యువర్ వ్యూ ఆన్ ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ ఫర్ లాంగ్ టర్మ్. అరోమా కెమికల్స్ మన లీడింగ్ కంపెనీ అండి ఇది. మనకి అరోమా కెమికల్స్ అంటే ఫ్లేవర్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, సోప్స్లోని, పర్ఫ్యూమ్స్లోని, డిటర్జెంట్లోని, ప్రతి చోట ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్లేవర్, ఒక మంచి ఫ్రేగ్రెన్స్ కావాల్సి ఉంటుంది కదా. ప్రీమియమైజేషన్ కూడా చాలా కంపెనీస్ ఇలాగే డ్రైవ్ చేస్తున్నాయి అన్నమాట. సో ప్రతి చోట ఇలా ఎక్కడైతే ఫ్లేవర్ అండ్ ఫ్రేగ్రెన్స్ కావాలో వీళ్ళ కెమికల్స్ అయితే వాడుతుంటారన్నమాట. సో ఈ కంపెనీకి ఆల్రెడీ చాలా మంచి క్లయింట్ బేస్ ఉన్నది. అండ్ వీళ్ళు 250 crores నుంచి 300 crores క్యాపెక్స్ పెట్టి వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. 48,000 metric ton per annum కెపాసిటీ నుంచి వీళ్ళు కెపాసిటీస్ని 54,000 metric ton per annumకి అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇది March 2026 కల్లా కమర్షియలైజ్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు పేపర్ పల్ప్ ఉంటుంది కదా, ఆ పేపర్ పల్ప్ని రా మెటీరియల్ కింద యూజ్ చేసి ఈ ఫ్రేగ్రెన్స్ని అయితే తయారు చేస్తుంటారన్నమాట మేజర్లీ. సో ఈ కంపెనీ రిలేటెడ్గా మేజర్ గేమ్ చేంజర్ అంటే మార్కెట్ మొత్తం ఈ కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్గా ఉండడానికి కారణం ఏంటంటే, స్విస్ మల్టీనేషనల్ కంపెనీ జివావుడన్ ఏదైతే ఉన్నదో దాంతో వీళ్ళ జేవీ ఫామ్ చేయడమే. సో ఈ జివావుడన్ ఏదైతే ఉన్నదో వరల్డ్లోనే ఫ్లేవర్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ ఇండస్ట్రీలోని లీడర్. ఓకే, సో అలాంటి కంపెనీతో వీళ్ళు జేవీ ఫామ్ చేశారు. అండ్ ఆ జేవీ ఫామ్ చేయడం మాత్రమే కాకుండా దాని ఒక ప్రొడక్షన్ కమర్షియలైజేషన్ ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. అందుకనే మీకు ఈ సంవత్సరం ఈ స్టాక్ ప్రైస్లో కూడా ఆ మూమెంటం కనబడడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే అన్నమాట. సో వీళ్ళు న్యూ ప్రోడక్ట్ పైప్ లైన్ అది లాంచ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో అండ్ అలాగే ఈ జేవీ రిలేటెడ్గా కూడా యాక్చువల్ ఈ జేవీ వీళ్ళకి కంపెనీ పరంగా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుందని చెప్పి మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. సో కంపెనీ రిలేటెడ్ మేజర్ యాక్చువల్లీ ఫస్ట్ గుడ్ కంపెనీ, బట్ అడిషనల్గా ఈ వరల్డ్లోనే లార్జెస్ట్ కంపెనీతో టైఅప్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్లీ మేజర్ గేమ్ చేంజర్ అవుతుందని అయితే మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణం రాజా అని హ్యాండిల్ నుంచి వచ్చింది. ఆటో రైడర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ సిట్టింగ్ అప్పర్ సర్క్యూట్ ఆన్ డైలీ బేసిస్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ దిస్ కంపెనీ. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీని మీరు ఫైండ్ అవుట్ చేశారు. మీరు యాక్చువల్లీ రాసిన తర్వాత ఎందుకు ఏదైనా స్టాక్ అప్పర్ సర్కిల్ రోజు కొడుతుందంటే దే షుడ్ బి సమ్ రీజన్ కదా అని చెప్పి నేనైతే చూస్తాను అనమాట. సో అలా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నాను క్లియర్గా వినండి మిగిలిన వ్యూవర్స్ కూడా. మార్కెట్లో మ్యానిపులేషన్ ఏ లెవెల్లో జరుగుతుంది అనడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు స్టాక్ ప్రైస్ పరంగా చూసారనుకోండి 650% రిటర్న్ కనబడుతుంది లాస్ట్ 1 yearలో. వాల్యుయేషన్స్ పరంగా PE మల్టిపుల్ చూసారనుకోండి 6 PE మల్టిపుల్లో చాలా చీప్గా కనబడుతుంది. కానీ మీరు యాక్చువల్లీ వాల్యూమ్ డేటా చూడండి. ఓకే, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఒక స్టాక్ని పైకి పెంచాలంటే చాలా ఈజీ, ఎప్పుడైనా ఫ్లోట్ తక్కువ ఉన్నప్పుడు. ఈ కంపెనీ టోటల్ షేర్ హోల్డర్స్ చూసినట్లయితే 156 షేర్ హోల్డర్స్ ఉన్నారు. అంటే ఉన్నది 156 మంది మాత్రమే. ఓకే, లెట్స్ సే రోజు బై ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక స్టాక్ని సెల్ చేస్తుంది. ఓకే, అది ఒక ప్రైస్ పెట్టారు అప్పర్ సర్క్యూట్ ప్రైస్, దాన్ని ఆటోమేటిక్ సర్క్యూట్లో హిట్ చేస్తూ ఉంటుంది. ఈ స్టాక్లో జరుగుతుంది కూడా అదే. మీరు వాల్యూమ్ చూడండి, రోజు ట్రేడ్ అవుతున్న షేర్ క్వాంటిటీ చూసినట్టయితే ఈచ్ ట్రేడింగ్ సెషన్లోని ఒక్క షేరే ట్రేడ్ అవుతుంది. ఎక్సెప్షనల్గా అక్కడక్కడ 2 షేర్లు ట్రేడ్ అవుతాయి. సో ఇలా యాక్చువల్ స్టాక్ ప్రైస్ని అయితే ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. సో మ్యానిపులేట్ చేస్తే ఏం చేస్తారంటే, ఈ స్టాక్ ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది కదా, వెళ్ళిపోయిన తర్వాత
అప్పుడు చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ని ఇలాంటి స్టాక్స్లోకి లాగుతారు. దాని తర్వాత లో ప్రైస్లో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్మార్ట్గా ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట. అన్నెసర్లీ ఏం తెలియని చిన్న షేర్ హోల్డర్స్ ఇరుక్కుపోతుంటారు. సో ఇలా ఎప్పుడు ఓకే ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయదు. ఫస్ట్ మనకు కావాల్సిన కోర్ థింగ్ బిజినెస్. ఓకే బిజినెస్ అట్లీస్ట్ మనకు కనబడాలి, అంటే మనకు తెలిసి ఉండాలి ఈ బిజినెస్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు లెట్సే మనం మొబైల్ కనెక్షన్ వాడుతున్నాం, ఎయిర్టెల్ వాడుతున్నాం, ఓకే ఎయిర్టెల్ ఓకే ఒక బిజినెస్ ఉన్నది మనకు తెలుస్తుంది కదా. ఆర్ ఇంకేదైనా ప్రోడక్ట్ మనం వాడుతున్నాం, ఆ బిజినెస్ ఉన్నది మనకు తెలుస్తుంది కదా. దెన్ దాని తర్వాత ప్రమోటర్స్ అని, వాల్యుయేషన్స్ అని, ఫైనాన్షియల్ నెంబర్స్, ఆపర్చునిటీ, ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ స్టాక్ ప్రైస్ ఆధారంగా ఆర్ ఎవరైనా చెప్తున్నారని చెప్పి ఏదైనా స్టాక్లో ఎంటర్ అయినట్టయితే ఇది పద్మవ్యూహంలో అన్నమాట. ఎంటర్ అవ్వడం చాలా ఈజీ, కానీ ఎగ్జిట్ అవ్వడం చాలా కష్టం, గుర్తుంచుకోండి, ఎస్పెషలీ ఇలాంటి లో ఫ్లోట్ స్టాక్స్లో. మన నెక్స్ట్ క్వశ్చన్ అమరేష్ గారు అడుగుతున్నారు. హై సాగర్, యూ సెడ్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ స్టాక్, బట్ ద ప్రమోటర్ హోల్డింగ్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్. ఈజ్ దట్ ఏ కన్సర్న్? దెర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ అండి యాక్చువల్లీ ప్రొఫెషనల్ బోర్డ్ బిజినెస్ అని రన్ చేస్తుంటాయి అన్నమాట. ప్రమోటర్స్ ఉంటారు, బట్ వాళ్ళది ఆ ఈక్విటీ మిగిలిపోయి ఉంటుందన్నమాట. ఆ ఈక్విటీ అలాగే హోల్డ్ చేస్తూ ఉంటారు. బట్ మేజర్లీ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్గా అంతా కూడా డెసిషన్ అంతా ప్రొఫెషనల్ బోర్డే తీసుకుంటుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ప్రమోటర్ కన్నా కూడా మీరు చూసినట్టయితే చాలా వరకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ వాళ్ళు ఇంకా హయ్యర్ స్టేక్ని హోల్డ్ చేస్తూ ఉంటారు. సో గోకుల్దాస్ విషయంకి వచ్చేసరికి వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ బోర్డ్ ఆ బిజినెస్ రన్ చేస్తుంటుంది. అండ్ వాళ్ళ క్లయింట్ టైప్స్ చూస్తున్నట్టయితే మనకి చాలా మంచి టైప్స్ అయితే కనబడతాయి. అందుకని పర్సనల్ నాకు టెక్స్టైల్లోనే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. గోకుల్దాస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ క్లయింట్ టైప్స్ కానీ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నిటి వల్ల కంపెనీ నాకు బాగా అనిపిస్తుంది. దో ఐ డోంట్ పర్సనలీ హోల్డ్ ఇట్, చందు హోల్డ్ చేస్తాడు. బట్ ఓవరాల్గా టెక్స్టైల్ కంపెనీస్లో నాకు నచ్చిన కొన్ని కంపెనీస్లో గోకుల్దాస్ కూడా ఒకటి. మన నెక్స్ట్ క్వశ్చన్లోని వ్యూవర్ వాళ్ళ చాలా పర్సనల్ డీటెయిల్స్ అన్ని షేర్ చేశారన్నమాట. అందుకని తన నేమ్ మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని నేమ్ ఎడిట్ చేసేస్తున్నాం. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్. ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ప్లీజ్ పికప్ మై క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8th or 9th time ఐఎమ్ పోస్టింగ్ ద సేమ్. In my assumption, you are assuming that I am not required any guidance by looking into below mentioned numbers. My childhood started from below middle class and even we don't know pocket money in our childhood. I have sacrificed my academic aspirations due to our financial limitations. So this should not be repeated to my children with my mistakes or wrong planning. That's my biggest concern while initiating this question so frequently. అండ్ యాక్చువల్లీ అంటే టీం కూడా ఏం చెప్తానంటే ఎవరిదైతే ఇన్కమ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయో నార్మల్లీ వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వమని చెప్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టయితే నార్మల్లీ ఇన్కమ్ లెవెల్, ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఓన్గా ప్లాన్ చేసుకోలేరు అండ్ ఎక్కువగా ఫైనాన్షియల్ ట్రాప్స్లో పడేది వాళ్ళే ఉంటారన్నమాట. దో ఇలాంటి ఫైనాన్షియల్ ప్లాన్స్ కన్సిడర్ చేసినా కూడా ఎక్కువగా వాటికే మన టైం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా షో విషయంకి వచ్చేసరికి కొంతమంది ఏమో ఓన్లీ స్టాక్స్ గురించి మాట్లాడమంటారు. ఓన్లీ స్టాక్స్ గురించి కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే స్టాక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఓవరాల్ ఫైనాన్షియల్ డెసిషన్. సో ఈ షో ఏంటంటే కంప్లీట్లీ 360 degree మన పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా అన్నీ కవర్ చేద్దామని పెట్టుకుంటాం అన్నమాట. సో క్వశ్చన్స్ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటాం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పికప్ చేసేటప్పుడు ఆల్వేస్ అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం. అందుకని పికప్ చేసి ఉండకపోవచ్చు టీం. అండ్ కమింగ్ టు మీ క్వశ్చన్ విషయంగా వచ్చేసరికి చాలా డీటెయిల్గా రాస్తారండి. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా క్వశ్చన్ రాస్తున్నప్పుడు మాత్రం ఇలా డీటెయిల్గా రాస్తున్నట్టయితే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము మీరు కంప్లీట్గా ప్రొవైడ్ చేశారనుకోండి డీటెయిల్స్ ప్రాపర్గా వర్క్ చేసి ఇవ్వగలం. అదే డీటెయిల్స్ సగం ఉన్నాయనుకోండి ఈవెన్ మేము డేటా షేర్ చేసినప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మనీ పర్సన్లో నేను కానీ టీం కానీ వీ వర్క్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్. సో ఆన్సర్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది రాదు. అదే కంప్లీట్గా షేర్ చేస్తే ఏమవుతుందంటే ఓకే ఒక కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వగలిగాం కదా అని చెప్పి అనిపిస్తుంది. అండ్ మీకు కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది. సో డీటెయిల్గా రాయడానికి అయితే ప్రయత్నించండి. ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి నా ప్రెసెంట్ ఏజ్ 45 years. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ నెక్స్ట్ 10 years, ప్లానింగ్ టు రిటైర్ at 55 years of age. First redemption will be at 56th year, my daughter's education. And second redemption will be at my 60th year from my age. And my wife is an architect. I'm working as a general manager in a reputed pharmaceutical company. All the mentioned assets are earned through mine and my life partner's monthly earnings only. All the parents and ancestral properties left to our siblings only by both of us. Every penny is our hard-earned money. I have tried to provide my financial details at micro level, so I request you to not to disclose my name. I have given my complete financial information. As of now, I have one plot worth 60 lakh rupees and 3 BHK flat in Hyderabad worth 1 crore and one individual house in Hyderabad worth 75 lakhs. As of now, it's worth 2.25 crores అని చెప్పి రాశారు. Gold worth 25 lakh rupees.
And mutual funds, equities and all other asset classes, we have investments of around 1.48 crores. Currently my monthly SIP amount is 1.94 lakh rupees, and every year I am doing a step up of 10%. Net loans 1.66 crores. Monthly EMI and interest amount paying of around 1.74 lakh rupees. Total 2 crore value of term policy I have taken, and personal health insurance 1 crore we have covered for entire family, and 5 lakhs for my mother. And my monthly expenditure, I am maintaining it from 2018 onwards in an Excel sheet. Every penny of expense is captured. Fantastic అండి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళ గోల్స్ని చాలా కంఫర్టబుల్గా అచీవ్ చేయగలుగుతారు. చాలామంది యాక్చువల్లీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనగానే ఏదో ప్రోడక్ట్ ఈ రిటర్న్ లేదా ఆ స్టాక్ అని చెప్పి పరిగెడుతుంటారే, కానీ యాక్చువల్లీ మనకి ఇల్లు కడుతున్నప్పుడు బేస్ అంటాం చూడండి. సో మన ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ కూడా బేస్ ఇక్కడే అనమాట. మన మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయడం, ఇది ట్రాక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ సొల్యూషన్ అయితే ఇక్కడే దొరికేస్తుంది. అండ్ నా డాటర్ ఎడ్యుకేషన్ కోసం 4 crore rupees కావాలి. షీ ఈజ్ స్టడీయింగ్ 2nd standard నౌ. I need it in 10 years of time. And for my personal expenses, I need 10 crore corpus. My present annual income is 65 lakh rupees after tax. And then Indian investments, US investments, and అలాగే మిగిలిన అదర్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా డీటెయిల్గా రాశారు. అండ్ అలాగే లోన్స్ రిలేటెడ్గా డీటెయిల్గా రాశారు. నో సింపుల్ థింగ్, మొత్తం క్వశ్చన్ నాకు అర్థమైంది ఏంటంటే, డాటర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీకు ఒక 4 crores కార్పస్ కావాలి, అండ్ అలాగే మీ రిటైర్మెంట్ రిలేటెడ్ మీకు 10 crore కార్పస్ కావాలి. అండ్ ప్రజెంట్ SIP ఏదైతే రన్ చేస్తున్నారో దాంతో ఈ గోల్ అచీవ్ చేయగలరా లేదా అని చెప్పి క్లియర్లీ అర్థమవుతుంది. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రిలేటెడ్గా అసలు కన్సిడర్ చేయొద్దు, ఆ ప్రాపర్టీని మీ పిల్లలకి ఫ్యూచర్ కోసం ఉంచేద్దాం అనుకున్నాను అని చెప్పి రాశారు. కాబట్టి అవి పక్కన పెట్టి ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయి వాటిని కన్సిడర్ చేసి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దామండి. మీరు పంపించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తానండి. నా కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి, ప్రెసెంట్ మీ దగ్గర 1.48 lakh rupees కార్పస్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మంత్లీ 1,94,000 SIP చేస్తున్నట్టుగా, అండ్ ఎవ్రీ ఇయర్ 10% పెంచుతున్నట్టుగా మెన్షన్ చేశారు కదా. సో నో ఈ ఇన్వెస్ట్మెంట్ ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే మీరు 55th ఇయర్లోనే మీకు 4 crore కార్పస్ కావాలన్నారు. ఒకవేళ ఆ టైంలో 4 crore కార్పస్ విత్డ్రా చేసిన తర్వాత మీరు 60th ఇయర్ కల్లా మీ దగ్గర 10 కోట్లు ఉండాలన్నారు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఆ టైం కల్లా మీకు అప్రాక్సిమేట్లీ 15 crores కార్పస్ అయితే క్రియేట్ అవుతుందండి. సో మీ డాటర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సేమ్ 4 crores విత్డ్రా చేసినట్టయితే మీ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా మీరు అసలు వరీ అవ్వాల్సిన పని లేదు. అంటే మిగిలిన అదర్ అసెట్స్ని కన్సిడర్ చేయొద్దన్నారు కాబట్టి వాటిని కన్సిడర్ చేయట్లేదు, బట్ అవి కూడా కన్సిడర్ చేసినట్టయితే మాత్రం మీరు అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు క్వశ్చన్ రాస్తున్నారు, ప్లస్ అలాగే వరీ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను క్లియర్గా. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ఇలాగే కంటిన్యూ చేసి డిసిప్లిన్గా మెయింటైన్ చేసినట్టయితే మాత్రం మీ గోల్స్ ఏవైతే వాటిని పెంచేసుకుంటే వేరే విషయం, బట్ గోల్స్ని పెంచకుండా సిమిలర్ గోల్సే మీరు మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీరు హ్యాపీగా అచీవ్ చేస్తారు ఈ గోల్స్ని. మన నెక్స్ట్ క్వశ్చన్ నైత్రి గారి దగ్గర నుంచి వచ్చింది. హై సార్, ఐఎమ్ 40 years old, సింగిల్ పేరెంట్ విత్ 10 years old son. Due to unforeseen circumstances, I had to start working to take care of my child independently. Currently, my only asset is my emergency fund, 15 lakh rupees. My monthly take-home salary is 1.6 lakhs per month. Out of this, 80,000 will go towards regular expenses like house rent, school fees, food, transportation, etc. With the remaining 80,000 rupees, I have started SIP investments from April 2025 on advice of one of my friend. I plan to continue these SIPs for as long as I am working. Here is my current SIP portfolio. Okay, funds పేర్లు మెన్షన్ చేశారు. I also want to share that I have recently taken a health insurance for me and my son. I have not taken term insurance policy because the premium looks bit high at my age. I have few questions. Would truly appreciate your guidance. Are these mutual funds suitable for long-term SIP like 5 to 10 years? Should I modify this portfolio? అండ్ మీరు సెలెక్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓన్లీ థింగ్ నాకు డిఫెన్స్ ఫండ్ రిలేటెడ్గానే కన్సర్న్ ఉంటుందన్నమాట. డిఫెన్స్ ఈజ్ సచ్ ఎ థీమ్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వెరీ వెరీ హై రిస్క్ హై రివార్డ్ కైండ్ ఆఫ్ ఏ థీమ్ అన్నమాట ఇది. మనకి ఫార్మా, బ్యాంకింగ్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి కొంచెం వరకు పర్లేదు. అంటే ఇవి థీమాటిక్ ఫండ్స్ అయినా రిస్క్ ఉన్నా కూడా మరీ డిఫెన్స్, ఇన్ఫ్రా ఇలాంటి థీమ్స్ లాగా మరీ బీభత్స్ అండ్ వాలటిలిటీ ఉండకపోవచ్చు, అండ్ స్లగ్గిష్ పీరియడ్ వెరీ వెరీ లాంగ్ టెన్యూర్ ఉండకపోవచ్చు. డిఫెన్స్ రిలేటెడ్గా గ్లోబల్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందని చెప్పి మనకు బజ్ ఉన్నా కూడా నా ఓన్లీ ఫియర్ ఏంటంటే చాలామంది దీంట్లో ఉన్న రిస్క్ని తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లే ఎక్కువగా ఎంటర్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఐ డోంట్ థింక్ మీకు దీని రిలేటెడ్ రిస్క్ ఐడియా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. సో లాస్ట్ 2 yearsగా డిఫెన్స్ యాజ్ ఎ కేటగిరీ బాగా చేసింది. సో డిఫెన్స్ బాగా చేసింది కాబట్టి చాలామంది ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారు, వాటిని సజెస్ట్ చేస్తున్నారు. సో రిస్క్ని తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆల్వేస్ రాంగ్ డెసిషన్ అని చెప్పి నేను అంటాను అనమాట. సో నాకు ఓన్లీ మీ
ఎంటైర్ పోర్ట్ఫోలియోలో అంటే ఫండ్స్ రిలేటెడ్గా మీరు ఏదైనా కన్సర్న్ నాదని చెప్పి నన్ను అడిగినట్టయితే నాకు ఓన్లీ కన్సర్న్ కనబడుతుంది డిఫెన్స్ రిలేటెడ్ ఫండేనండి. సో అక్కడ అగైన్ రీట్రేట్ చేస్తున్నాను, మీకు రివార్డ్ బాగానే ఉండొచ్చు కానీ రివార్డ్తో పాటు రిస్క్ కూడా అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది, దట్ టు ఎట్ దిస్ వాల్యుయేషన్. దిస్ ఈజ్ మై ఫస్ట్ సజెషన్. సెకండ్ థింగ్, ఐ హ్యావ్ 15 lakh rupees as an emergency fund. Where can I invest as part of the lump sum amount for better return while still I keep some portion of it which can be easily accessed ఫర్ ఎమర్జెన్సీ? ఓకే, 15 lakhsలోని మీ 6 months మంత్లీ ఎక్స్పెన్స్ ఏదైతే ఉన్నదో దానికి సరిపడా మనీని ఈ కంటిన్యూన్సీ మనీకి అయితే ఉంచుకోండి. అందులోని ఒక నెలకి అడిషనల్గా సరిపడా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోండి. ఇంకొక 2 monthsకి సరిపడా డబ్బులు ఏవైతున్నాయో అది మీ నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తున్నట్టయితే ఫ్లెక్సీ డిపాజిట్ ఉంటుంది, దాంట్లో పార్క్ చేసుకోండి. అండ్ ఇంకొక మిగిలిన 3 నెలలకు సరిపడా డబ్బులు ఏవైతున్నాయో వాటిని మీరు లో డ్యూరేషన్ కేటగిరీ కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ కానీ ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్లో ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ పార్క్ చేసుకున్నట్టు సరిపోతుంది. అండ్ మిగిలిన డబ్బులు అంటే ఈ 6 months ఎక్స్పెన్స్కి సరిపడా కంటిన్యూన్సీ పక్కన పార్క్ చేసిన తర్వాత మిగిలిన ఏదైతే ఎడిషనల్ డబ్బులు ఉన్నాయో మీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయి వాటిల్లోనే మీరు హ్యాపీగా లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ కూడా బాగా కరెక్ట్ అయింది కదా, వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి కాబట్టి, అండ్ మీరు 5 to 10 years అన్నారు కాబట్టి షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఇన్ఫాక్ట్ ఈ టైంలో లంసమ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఓవర్ 5-10 yearsలో మంచి రిటర్న్స్ కూడా వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. నెక్స్ట్, మై సన్ హ్యాస్ సేవ్ 30,000 rupees ఓవర్ ది ఇయర్స్ యాజ్ ఎ గిఫ్ట్స్ ఫ్రమ్ హిస్ పాకెట్ మనీ. ఐ వాంట్ టు స్టార్ట్ స్మాల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఇన్ హిస్ నేమ్ సో హీ కెన్ లెర్న్ హౌ మనీ గ్రోస్. కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ హౌ అండ్ వేర్ టు ఇన్వెస్ట్ దిస్ మనీ? రైట్ థాట్ ప్రాసెస్ అండి. ఇన్ఫ్యాక్ట్ నా డాటర్కి తన పేరు మీద ఇలా ఇన్వెస్ట్మెంట్ నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్లో స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఎలా అంటే ఇన్ఫ్యాక్ట్ దాని దగ్గర ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఆ పోర్ట్ఫోలియో గ్రో అవడం చూసిన తర్వాత అది ఖర్చు చేయదు, ఖర్చు చేయకుండా నాకు వచ్చి ఇచ్చేస్తుంది, ఇన్వెస్ట్ చేశానన్న నా పేరు మీద అని చెప్పి. సో అది మైండ్ సెట్ క్రియేట్ అయింది. సో నేను మిమ్మల్ని అంటే మిగిలిన వ్యూవర్స్ని కూడా మీకు పిల్లలు ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఏవైతే గిఫ్ట్స్ వస్తాయో లేకపోతే చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయో మీరు వాళ్ళ పేరు మీదే ఇన్వెస్ట్ చేయండి. సో మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మీరు మైనర్ త్రూ గార్డియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, గార్డియన్ మీరు ఉంటారు, పాన్ ఇవన్నీ మీవే ఉంటాయి, కేవైసీ మీదే ఉంటుంది. ఓన్లీ థింగ్ వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీకు కంఫర్టబుల్ ఉన్న ఏ బ్యాంక్లో అయినా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో అలా మైనర్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వండి. అండ్ ఇనిషియల్గా ఇవ్వడం మాత్రమే కాకుండా వన్స్ ఇన్ ఇయర్ లేటెస్ట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎలా గ్రో అవుతున్నాయో మనం చూపించగలిగినట్టయితే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ హ్యాబిట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. అండ్ అలాగే సేవింగ్ మెంటాలిటీ క్రియేట్ అయితే అవుతుంది అన్నమాట. సో డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ యూ డూ దిస్. కమింగ్ టు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఓకే, మీరు మ్యూచువల్ ఫండ్లో ఉన్నారు కాబట్టి చిన్నపిల్లోడు కాబట్టి ఐ ఫీల్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ బెటర్ అన్నమాట. సో స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి ఐడియల్ అన్నది నా వ్యూ. మా నెక్స్ట్ క్వశ్చన్ ప్రకాష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయీ గెటింగ్ మంత్లీ పెన్షన్ ఆఫ్ 15,000 rupees త్రూ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ 20 lakh rupees as a balance received after my retirement benefits. As 15,000 rupees per month is not sufficient, I am willing to invest this amount in mutual funds with aim of withdrawing 18,000 rupees per month as a systematic withdrawal plan. Kindly advise me suitable mutual fund schemes for long-term investment so that I can keep my investment without erosion. అండ్ 20 lakhs మీద 18,000 rupees per month అంటే మీ విత్డ్రాల్ రేటు 10.8% అవుతుందండి. 10.8%తో విత్డ్రాల్ స్టార్ట్ చేయొచ్చు, కానీ రిస్క్ ఏంటంటే మీ కార్పస్ త్వరగా ఎరోడ్ అయిపోయే రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నదన్నమాట. సో ఐడియలీ పోస్ట్ రిటైర్మెంట్ మనీని మనం అగ్రెసివ్ హైబ్రిడ్ ఆర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఫండ్స్లో పార్క్ చేస్తుంటాం. సో అక్కడ పార్క్ చేసినట్టయితే ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ యావరేజ్గా 8 to 10% మధ్యలో ఉంటుంది. సో ఒకవేళ 10% రిటర్న్ వర్కౌట్ అయింది అనుకోండి, ఒకవేళ మీరు అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీలో పెట్టి 10% రిటర్న్ వర్కౌట్ అయినట్టయితే 8% విత్డ్రాల్ చేసినట్టయితే మీ క్యాపిటల్ ఆ 2% మీద గ్రో అవుతుంటుంది. సో దట్ మీ క్యాపిటల్ యాక్చువల్లీ ఎరోడ్ అయిపోకుండా ఉంటుందన్నమాట. సో దట్స్ ఏ ఐడియల్ స్ట్రాటజీ. బట్ మీరు 10.8% అంటే ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఇలాగే వాలటైల్గా ఎక్కువ రోజులు కంటిన్యూ అయిందనుకోండి, మీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇనిషియల్గా విత్డ్రాల్ అయ్యేది ఎక్కువ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు క్యాపిటల్ ఎరోషన్ అయిపోతుంది అన్నమాట, చాలా త్వరగా క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుంది. సో అందుకని నన్ను అడిగినట్టయితే 8%కి మీ విత్డ్రాల్ రేట్ని తగ్గించుకోగలిగినట్టయితే అంటే 18,000 బదులు 13,500 rupees మీరు విత్డ్రాల్ మంత్లీ ప్లాన్ చేసుకోగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ కార్పస్ ఎరోడ్ అవ్వకుండా లాంగ్ టర్మ్కి అయితే కంటిన్యూ చేయగలరు. ఎస్డబ్ల్యూపీ స్ట్రాటజీ షుడ్ బి ఐడియలీ దిస్. ఓకే, కొన్నిసార్లు మన లక్ బాగుంటే 18,000 విత్డ్రా చేసినా కూడా మన బుల్ మార్కెట్ లాంగ్ రన్ కంటిన్యూ అయిందనుకోండి వస్తుంది. బట్ అవన్నీ కూడా లక్ మీద డిపెండ్ అయ్యేది కదా. సో సైంటిఫిక్ వేలో అయితే మాత్రం
8% ఈజ్ ఐడియల్ రేట్ అండి. సో ప్లీజ్ స్టిక్ టు దట్ 8% రేట్. అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి మీరు 4 ఫండ్స్ని పికప్ చేయండి. 2 అగ్రెసివ్ హైబ్రిడ్, 2 బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఫండ్స్ని పికప్ చేసుకోండి. అందులో పార్క్ చేసి మీరు 8% చొప్పున విత్డ్రా చేసుకోండి బెస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బాయ్ షో గైస్. మీలో ఎవరైనా ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ అయితే తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని లైక్ చేస్తూ నిన్న రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉన్నదో మీరు ఒకవేళ యంగ్ మ్యారీడ్ కపుల్ అనుకోండి, less than 35-40s ఉన్నట్టయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఒకసారి మీరు చూడడం మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల యంగ్ మ్యారీడ్ కపుల్ ఉన్నట్టయితే వాళ్ళకి ఆ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.